జై గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీగురుడు వైద్యనాథంలో గుప్తంగా ఉండిపోయారు. 1 సంవత్సరం పాటు అక్కడే. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసిన నా మనస్సు ఏమాత్రమూ ప్రశాంతంగా ఉండట్లేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతుంది. నా మనస్సు స్థిరం అవ్వకపోవడానికి కారణం ఏమిటి? మీరు లోకాన్ని తరింపచేయడానికి అవతరించిన దైవస్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చెయ్యండి, మిమ్మల్ని శరణు వేడుతున్నాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతూ ఉండేవారు. కానీ నాకేమీ నేర్పట్లేదు. ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ నేర్పలేదు, అసలు చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నన్ను నిందించాడు. వెంటనే నేను ఆయన్ను విడిచి వచ్చేశాను అక్కడి నుంచి అని చెప్పాడు. శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకుని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు! నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు. నీకింక మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది? దొరికిన కామధేను వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా వస్తుంది? అసలు జ్ఞానం ఎలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖము ఉండదు. అతడికి జ్ఞానం ఎప్పటికీ కలుగదు. అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి అధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకునమవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లుంది నీ పని అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమగురు, జ్ఞానసాగర, బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో, గురువుని ఎలా సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి స్వామి అని దీనాతిదీనంగా స్వామిని ప్రాధేయపడ్డాడు. శ్రీగురుడు అతని దైన్యానికి, అతని మనస్సుకు కరిగిపోయి అపార కరుణతో స్వామి ఇలా చెప్పారు. శ్రీగురుడు ఏమని చెప్తున్నారంటే, నాయనా, గురువే తల్లి, గురువే తండ్రి, ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే. ఇందుకు ఎటువంటి సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేటందుకు నీకొక పురాణ ఉపాఖ్యానం చెబుతాను, నువ్వు శ్రద్ధగా విను అని ఒక ఉపాఖ్యానాన్ని చెప్పాడు. అప్పుడు ద్వాపరయుగంలో దౌమ్యుడనే మహర్షి, ఒక బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అను 3 శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. అహంకారము మొదలగున దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు. అతని సేవను బట్టి అతని గురుభక్తిని, మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు దౌమ్యుడు అరుణుని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పాడు. అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కానీ కాలువకు ఒక చోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎన్ని వేసినా కట్ట నిలవట్లేదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పింది చేసి తీరాలి అన్న దృఢ నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండటం గమనించాడు. కానీ శిష్యుడు ఎక్కడా కనిపించట్లేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని
అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలుస్తూ ఉన్నాడు. అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెం కొంచెంగా మూలుగుతూ శబ్దం చేస్తున్నాడు. దాన్ని బట్టి ధౌమ్యుల వారు వచ్చి శిష్యుణ్ణి లేవనెత్తి కౌగలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించాడు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు. అప్పుడు ధౌమ్య మహర్షి, నాయనా, నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు, కృతార్థుడవవుతావు అని ఆదేశించారు, ఆశీర్వదించాడు. అరుణి గురువునికి నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు. ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, నాయనా, పైరు పంటకొచ్చింది, నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పాడు. బైదుడు తన గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికొచ్చాక కోయించాడు. తరువాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నం చేశాడు. ఆ శ్రమ ఓర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుండి కాడి తొలగించి అతన్ని లేవదీసి కౌగలించుకొని పరిపూర్ణంగా అనుగ్రహించాడు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపాడు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరణివలే లోకప్రసిద్ధుడయ్యాడు. ఇంకా ఉపమన్యు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు. ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి, నాయనా, నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూ ఉండు అని చెప్పి ఒక పని అప్పగించాడు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ధౌమ్యుడది చూచి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నాడు. మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలయ్యింది. అతడు స్నానం చేసి సంధ్య వార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణులలో భిక్ష తెచ్చుకొని భోజనం చేస్తూ ఉండేవాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన ధౌమ్యుడు ఒక రోజున అతన్ని అడిగి కారణం తెలుసుకొని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా, నిత్యం నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవుల్ని మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. ఉపమన్యు అలా చేస్తుండడం వలన ఆకలి అతన్ని ఎంతగానో బాధిస్తూ ఉండేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు. అందువలన అతడి శరీరం మరీ పుష్టిగా ఉండటం చూసి ధౌమ్యుడు కారణమని తెలుసుకుని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని ఆదేశించాడు గురువు. ఉపమన్యువు కొంచెమైనను బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. అది కూడా గమనించారు గురువుగారు. ఒకరోజు ధౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని, ఒరే, పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు కదా, కనుక త్రాగవద్దు అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండూ కనిపించకుండా పోయాయి. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయమైనా కూడా శిష్యుడు ఇంటికి రాకపోయేసరికి అతన్ని వెతుక్కుంటూ ధౌమ్యుల వారు అడవంతా వెతికాడు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకుని అశ్వినీ దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు. ధౌమ్యుడు అతనికి గురుభక్తికి మెచ్చి అతని తలపై చెయ్యి పెట్టి, నాయనా, నీ కీర్తి 4 దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడైన శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతమనర్చగలడు అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. కనుక నాయనా, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు.
అందుకే గురువు అనుగ్రహం అంతగా ఉంటుంది. గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు. సరికదా, నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయన్ను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది. శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు కదా. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో మనస్సు నొచ్చుకొని ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి, నాయనా, తీవ్రమైన పరితాపం వల్ల నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించుకో అని చెప్పి అతన్ని ఆశీర్వదించాడు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణాతీరంలో ఉన్న భిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణా వేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు. ఇలా గురువును ఎప్పుడు కూడా మనస్సు నొప్పించకూడదు. మనకు తెలిసో తెలియక కూడా గురుద్రోహం చేయకూడదు. గురువుని ఎప్పుడు కూడా తూలనాడకూడదు. మనం ఇష్టం వచ్చినట్లు కూడా మాట్లాడకూడదు. ప్రతిదీ ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో, ఈ ఈ ఈ భక్తి భావనలో, ఆధ్యాత్మికతలో చాలా చక్కగా మనము ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి కర్మ చేయాలి, ఆలోచించి ఏ పనైనా చేయాలి. మనం ఏది ఇష్టం వచ్చినా అది మాట్లాడొచ్చులే, మనకేం కాదులే అనుకుంటాం. కానీ ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. కాబట్టి మనం ఒక గురువు ద్వారా ఏ చిన్న విషయాన్ని నేర్చుకున్నా, గురువు ద్వారా ఏ చిన్న విషయాన్ని మనం స్వీకరించినా అది గురువు యొక్క గొప్పతనమేమవుతుంది. అందుకు గురువుని మనసా వాచ మనం భక్తితో స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా అన్య విషయాలు గురువు పట్ల మనము మాట్లాడకూడదు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త.